ఈ హార్ట్కి సంబంధించి రక్తనాళాల్లో హెథెరోస్క్లెరోసిస్ అనే జబ్బు వచ్చినప్పుడు బ్రాడ్గా రెండు రకాలుగా బయటపడుతుందండి. ఒకటి, ఆ రక్తనాళాల్లో నేరో అయిపోయి గుండె కండరానికి రక్తం అందకపోతే ఏదో వాళ్ళు చేసుకునే పనిలో, అంటే ఉదాహరణకి ఏదో ఒక అఫీషియల్ ఉన్నారు, రోజు వాకింగ్ వెళ్తున్నారు, వాకింగ్ ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బాగా నడవగలిగే అలవాటు ఉన్న మనిషి, ఆయనకి ఎథెరోస్క్లెరోసిస్ వచ్చి రక్తనాళాలు పూడుకుపోతే ఏదైతే 2-3 కిలోమీటర్లు సునాయాసంగా నడవగలిగే పరిస్థితి ఉన్నదో, ఏదో ఒక రోజు నుంచి 1 కిలోమీటర్ నడిచేటప్పటికల్లా ఏదో ఆయాసం రావడమో, లేకపోతే గుండెల్లో బరువు ఎక్కడమో, ఆ నడక అంత సులువుగా నడవలేకపోవడమో, ఆగిపోవడం, అలాంటి లక్షణాలు ముందు సటిల్గా ప్రారంభమవుతాయి. అది ఒక రకమైన ప్రజెంటేషన్ సిమ్టమ్స్కి. రెండో రకమైన ప్రజెంటేషన్ ఏమిటంటే, సడన్గా ఏదో హార్ట్ అటాక్ వార్నింగ్ సిమ్టమ్స్ కానీ అవుట్ ఆఫ్ బ్లూ అంటాం, ఏమీ అసలు ఇండికేషన్ ఏమీ అసలు వార్నింగ్ సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉన్నట్టుండి హార్ట్ అటాక్ రావడం అన్నది అది రెండో రకమైన ప్రజెంటేషన్. ఈ రెండు కూడా ఎథెరోస్క్లెరోసిస్ యొక్క లక్షణాలే. ఎవరికి హార్ట్ అటాక్ లోపలికి సడన్గా దింపుతుంది, ఎవరికి ముందు వార్నింగ్ సిమ్టమ్స్ వచ్చి నడకలో ఇబ్బంది లేకపోతే చేసే పనిలో ఇబ్బందితో ప్రారంభమవుతుంది అన్నది డిఫరెన్షియేట్ చేయడం, ప్రిడిక్ట్ చేయడం, అది మనం ఊహించడం అన్నది అంత ఈజీ కాదు.